అందరికీ నమస్కారం. ఎంతో ఆసక్తికరంగా ఉండే శమంతకమణి కథను చెప్పుకుందాం. అక్రూరుడు గొప్ప దైవభక్తుడు. విశేషంగా కృష్ణుణ్ణి పూజించేవాడు. అక్రూరుడి తండ్రి సఫల్కుడు. ఇతడికి ఒక ప్రత్యేకత ఉండేది. ఇతడు కాలు పెట్టిన చోట వర్షాలు పడేది. ఇతడు ఎక్కడ ఉంటే అక్కడ కరువు ఉండేది కాదు. సఫల్కుడి భార్య గాంధిని. గాంధిని కాశీరాజు కూతురు. కాశీరాజ్యంలో ఎంతో కాలం వర్షం పడకపోయేటప్పటికీ కాశీరాజు సఫల్కుణ్ణి పిలిపిస్తాడు. సఫల్కుడి రాకతో వర్షాలు ప్రారంభమవుతాయి. కాశీరాజు ఎంతో సంతోషించి సఫల్కుణ్ణి కొంతకాలం తన రాజ్యంలోనే ఉంచుకుని అటుపై తన కూతురైన గాంధిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. గాంధిని గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని రోజులైనా పుట్టనే లేదు. 9 నెలలు దాటి 1-2 సంవత్సరాలు అయినప్పటికీ గాంధిని మాత్రం పుట్టలేదు. రాణి గర్భవతిగానే ఉంది. ఒకరోజు కాశీరాజు గర్భంలోని పిల్లతో మాట్లాడతాడు. నువ్వు బయటకు రావా అని అడుగుతాడు. దానికి రాణి కడుపులో ఉన్న పాప, నీకు దానగుణమే లేదు. ఇక మీదట నువ్వు రోజుకు 1 గోవును దానం చేస్తానని మాట ఇస్తే నేను బయటికి వస్తాను అని చెబుతుంది. దానికి కాశీరాజు ఒప్పుకోవడంతో పాప బయటికి వస్తుంది. ఆ రోజు నుంచి కాశీరాజు రోజుకు 1 గోవును చొప్పున దానం ఇస్తూ వచ్చాడు. రోజుకు 1 గోవును దానంగా ఇచ్చేటట్టు చేసింది కాబట్టి ఆ పాపకు గాంధిని అన్న పేరు వచ్చింది. ఈ గాంధిని మరియు సఫల్కుడి కొడుకే అక్రూరుడు. ఈ అక్రూరుడికే భూరి దక్షిణ అన్న పేరు కూడా ఉంది. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ యదువంశంలోనే సత్రాజిత్తు అనే ఒక సూర్యుడి భక్తుడు ఉండేవాడు. ఇతడు ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కరిస్తూ విశేషంగా పూజిస్తూ ఉండేవాడు. ప్రసన్నుడైన సూర్య భగవానుడు సత్రాజిత్తు ముందు ప్రత్యక్షమై అతడికి శమంతకమణిని ప్రసాదిస్తాడు. సత్రాజిత్తు ఆ మణిని తన మెడలో వేసుకుని ద్వారకకు వస్తాడు. మెడలోని మణి ప్రకాశం వలన సూర్యుడే నడిచి వస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రకాశవంతంగా నడిచి వస్తున్న సత్రాజిత్తుని అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు. కృష్ణుడు సత్రాజిత్తుతో, నీకు శమంతకమణి దొరికినట్టు ఉంది. అది రాజు వద్ద ఉంటే అందరికీ శ్రేయస్కరం కాబట్టి ఇచ్చేయమని అడుగుతాడు. ఎందుకంటే శమంతకమణి ఎక్కడ ఉంటే ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. శమంతకమణి రోజుకు 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది. అయితే సత్రాజిత్తు ఆ మణిని కృష్ణుడికి ఇవ్వడానికి నిరాకరిస్తాడు. కృష్ణుడు కూడా ఇంక బలవంత పెట్టక ఊరుకుంటాడు. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ శమంతకమణిని ధరించి వేటకు వెళతాడు. అక్కడ ఒక సింహం ప్రసేనుణ్ణి చంపి ఆ మణిని ఎత్తుకుపోతుంది. అటుపై ఒక ఎలుగుబంటు సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని వెళ్ళిపోతుంది. మణిని తీసుకుని వేటకు వెళ్లిన ప్రసేనుడు ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ సత్రాజిత్తు కృష్ణుడిపై అపవాదు వేస్తాడు. ఇంతకు ముందు కృష్ణుడు తనను మణిని అడిగిన మాట నిజం. తాను ఇవ్వకపోయేటప్పటికీ తన తమ్ముడైన ప్రసేనుణ్ణి చంపి మణి తీసుకుని వెళ్లాడని అపవాదును వేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు బాధపడతాడు. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని యదువంశంలో కొంతమంది పెద్దలను తీసుకుని బయలుదేరుతాడు. ప్రసేనుడు వేటకు వెళ్లిన చోటికి వెళ్ళగా అక్కడ అతడి శవం కనిపిస్తుంది. అయితే మణి ఉండదు. సింహం కాలి గుర్తులు కనిపిస్తుంది. సింహం ప్రసేనుణ్ణి చంపి మణిని తీసుకువెళ్ళిందని గ్రహించి ఆ కాలి గుర్తులను అనుసరించి వెళతారు. కొంత దూరంలో సింహం చచ్చిపడి ఉంటుంది. శమంతకమణి కనిపించదు. ఎలుగుబంటు కాలి గుర్తులు ఉంటుంది. ఆ గుర్తులను అనుసరించి వెళ్ళగా అది ఒక గుహలోకి వెళ్ళిందని తెలుసుకుంటారు. కృష్ణుడు గుహ లోపలికి వెళ్లి చూద్దాం అని అంటే మిగిలిన వాళ్ళందరూ భయంతో వెనుకంజ వేస్తారు. కృష్ణుడు తాను వెళ్లి చూసి వస్తానని చెప్పడంతో మిగిలిన వాళ్ళందరూ బయటే వేచి ఉంటారు. లోపల గుహలో ఒక దాసి జాంబవతి సంతతిలోని ఒక పిల్లను ఉయ్యాలలో వేసి ఆ పిల్లవాడి చేతికి శమంతకమణిని ఇచ్చి, ప్రసేనుణ్ణి చంపి సింహం చేతికి వెళ్లిన శమంతకమణి తరువాత సింహాన్ని చంపిన జాంబవంతుడి చేతికి వచ్చింది. ఇప్పుడు ఈ సుకుమారుడు ఆడుకుంటున్నాడు అని పాట రూపంలో పాడుతూ ఉంది. గుహ లోపలికి వచ్చిన కృష్ణుణ్ణి చూసి గట్టిగా అరిచింది. ఆ అరుపు విన్న జాంబవంతుడు వచ్చి ఎవరక్కడా అంటూ కృష్ణుడిపైకి యుద్ధానికి వెళతాడు. అలా కృష్ణుడు జాంబవంతుడు ఆ గుహలో 22 రోజుల పాటు యుద్ధం చేస్తారు. బయట వేచి ఉన్న యాదవులు 1 వారం రోజుల పాటు చూసి కృష్ణుడికి ఏదో జరిగిందని ఊహించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు.
అయితే కృష్ణుడు జాంబవంతుడితో యుద్ధం చేస్తూనే ఉంటాడు. నిజానికి జాంబవంతుణ్ణి చంపడానికి కృష్ణుడికి ఒక్క క్షణం చాలు. అయినా అన్ని రోజులు యుద్ధం ఎందుకు చేశాడంటే, జాంబవంతుడు త్రేతాయుగంలో రాముడి భక్తుడు. త్రేతాయుగానికి చెందినవాడు జాంబవంతుడు. ఆ రాముడే ఇప్పుడు కృష్ణుడై వచ్చాడు. త్రేతాయుగంలో రాముడు తన అవతారాన్ని పూర్తి చేసిన తరువాత తనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ మోక్షానికి తీసుకువెళ్తానని చెబుతాడు. అందరూ వెళ్తారు కానీ జాంబవంతుడు వెళ్ళడు. అప్పుడు రాముడు, జాంబవంత నువ్వు రావా అని అడుగుతాడు. దానికి జాంబవంతుడు, ప్రభు నేను చేయాల్సిన పని ఇంకా మిగిలి ఉంది అని అంటాడు. ఏంటది అని అడగగా, నేను తపస్సు చేసి ఒక కన్యను పొందాలి. ఆ కన్యను నీకిచ్చి పెళ్లి చేయాలి. నువ్వు సీతపై పెట్టుకున్న ప్రేమాభిమానాలు చూసి ముగ్ధుడైపోయాను. అందుకే తపస్సు చేసి ఒక కూతుర్ని పొంది ఆ కూతుర్ని నీకు కన్యాదానంగా ఇచ్చి తరువాత మోక్షానికి వెళతాను. ఈ యుగంలో నువ్వు ఏకపత్ని వ్రతుడివి కాబట్టి వచ్చే యుగం వరకు నీకోసం వేచి ఉంటాను అని చెబుతాడు జాంబవంతుడు. అలా జాంబవంతుడు త్రేతాయుగం నుంచి జీవించే ఉంటాడు. జాంబవంతుడి కూతురే జాంబవతి. అయితే ఇప్పుడు ఆ రాముడే కృష్ణుడిలా వచ్చాడు. ఆ రాముడే కృష్ణుడని జాంబవంతుడు గుర్తించలేకపోయాడు. కృష్ణుడికి ఇతడే జాంబవంతుడని, తన కూతుర్ని ఇచ్చి వివాహం చేయడానికి వేచి ఉన్నాడని తెలుసు. అందుకే మృదువుగా 21 రోజుల పాటు దెబ్బలు తింటూ యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎంతసేపటికి జాంబవంతుడికి గుర్తు రాకపోవడంతో 22వ రోజు జాంబవంతుణ్ణి బలంగా ఒక దెబ్బ కొడతాడు కృష్ణుడు. ఆ దెబ్బను తట్టుకోలేక రామా అని అరుస్తాడు జాంబవంతుడు. రామా అని అరిచిన వెంటనే కృష్ణుడే రాముడై కనిపిస్తాడు. అప్పుడు జాంబవంతుడు ఆనందంతో, రామా నువ్వు ఈ రూపంలో వచ్చావా? నువ్వని తెలియక నీతో యుద్ధం చేశాను, క్షమించు అని అడుగుతాడు. తరువాత కృష్ణుడు జాంబవంతుణ్ణి దగ్గరకు తీసుకుని దెబ్బ వలన కలిగిన బాధలన్నిటినీ మటుమాయం చేస్తాడు. జాంబవంతుడు కృష్ణుడితో ఇలా దర్శనం ఇవ్వటానికి కారణం ఏంటని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, త్రేతాయుగంలో నువ్వు నాకు కూతుర్నిచ్చి వివాహం చేస్తానని చెప్పావు అని అంటాడు. అప్పుడు జాంబవంతుడికి మొత్తం గుర్తుకు వస్తుంది. సంతోషంతో తన కూతురైన జాంబవతిని ఇచ్చి కృష్ణుడికి వివాహం జరిపిస్తాడు. జాంబవతితో పాటు శమంతకమణిని కూడా కృష్ణుడికి ఇచ్చి పంపిస్తాడు. కృష్ణుడు ఆ శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇస్తాడు. తాను కృష్ణుడిపై అపవాదు వేసినందుకు సత్రాజిత్తు సిగ్గుపడి క్షమాపణ అడిగి తన కూతురైన సత్యభామను కృష్ణుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. తరువాత శమంతకమణిని కూడా కృష్ణుడికే ఇవ్వబోతాడు. అయితే కృష్ణుడు దానిని తీసుకోడు. శమంతకమణిని సత్రాజిత్తుకే ఇచ్చి సత్యభామను తీసుకుని వెళతాడు. అలా శమంతకమణి వల్ల కృష్ణుడికి 2 వివాహాలు జరుగుతాయి. ఈ ఘటన జరిగిన తరువాత ద్వారకలో ఉన్న అక్రూరుడు, శతధన్వ, కృతవర్మ ఈ ముగ్గురు ఒక్కటవుతారు. అక్రూరుడు సత్రాజిత్తు తన కూతురైన సత్యభామను తనకిచ్చి పెళ్లి చేస్తాడని అనుకునేవాడు. మిగిలిన ఇద్దరు కూడా తామే పెళ్లి చేసుకోవాలని అనుకునేవారు. ఇప్పుడు సత్యభామను కృష్ణుడికిచ్చి పెళ్లి చేయడంతో ఈ ముగ్గురు ఒకటై సత్రాజిత్తును చంపాలని నిర్ణయించుకుంటారు. శతధన్వ సత్రాజిత్తును చంపి శమంతకమణిని అపహరిస్తాడు. సత్రాజిత్తును చంపారని తెలుసుకున్న కృష్ణుడు వెంటనే బయలుదేరి వస్తాడు. ఇక కృష్ణుడు తనను వదలడని, చంపేస్తాడని శతధన్వుడు ఆ మణిని తీసుకువెళ్లి రహస్యంగా అక్రూరుడికి ఇస్తాడు. కృష్ణుడు పారిపోతున్న శతధన్వుణ్ణి వెంటపడి చంపేస్తాడు. శతధన్వుణ్ణి వెతకగా మణి మాత్రం దొరకలేదు. కృష్ణుడు వెనుతిరిగి వస్తాడు. బలరాముడు శమంతకమణి దొరికిందా అని అడుగుతాడు. దానికి కృష్ణుడు, శతధన్వుడైతే దొరికాడు, అతడిని చంపేశాను, కానీ మణి మాత్రం దొరకలేదు అని చెబుతాడు. అయితే బలరాముడు మాత్రం దీనిని నమ్మకుండా కృష్ణుణ్ణి అపార్థం చేసుకుంటాడు. సత్రాజిత్తును చంపి మణిని తీసుకుంది శతధన్వుడు. శతధన్వుడి వద్ద మణి ఉండకుండా ఎలా ఉంటుంది? కృష్ణుడు నాటకం ఆడుతున్నాడని బలరాముడు కృష్ణుడి మీద అలుగుతాడు. శతధన్వుడు అక్రూడి వద్ద ఆ మణిని దాచిన విషయం ఎవరికీ తెలియదు. అలా కృష్ణుడిని అపార్థం చేసుకున్న బలరాముడు 5 సంవత్సరాల పాటు కృష్ణుడితో మాట్లాడలేదు. శమంతకమణి కోసం కృష్ణుడిపై కోపం తెచ్చుకుని 5 సంవత్సరాలు బలరాముడు మాట్లాడకుండా మిథిలా రాజ్యానికి వెళ్లిపోయాడు. అక్కడ దుర్యోధనుడితో కలిసిమెలిసి ఉంటాడు. దుర్యోధనుడు బలరాముడి వద్ద గదాయుద్ధం నేర్చుకుంటాడు. ఇక్కడ అక్రూరుడి వద్ద ఉన్న శమంతకమణి రోజు బంగారం ఇవ్వడంతో
రోజు రోజుకి ఇంటిలో బంగారం పెరగసాగింది. శమంతకమణి సృష్టిస్తున్న బంగారాన్ని చూసి అక్రూరుడికి భయం వేస్తుంది. ఇంత బంగారాన్ని ఎవరికీ తెలియకుండా ఎలా దాచడం? తన వద్దే శమంతకమణి ఉందని అందరికీ తెలిసిపోతుంది. అందుకే వెంటనే ద్వారకను వదిలి కాశీరాజ్యానికి వెళ్లిపోయాడు. రోజు రోజుకి శమంతకమణి వల్ల సంపద పెరగసాగింది. అప్పుడు అక్రూరుడు యాగాలు చేయడం ప్రారంభించాడు. యజ్ఞాలు చేసి ఋత్వికులకు, బ్రాహ్మణులకు, పండితులకు లెక్కలేనంత దక్షిణలు ఇవ్వసాగాడు. అందుకే అక్రూరుడికి భూరి దక్షిణ అన్న పేరు వచ్చింది. అలాగే ఆ యజ్ఞాలకు అక్రూర యజ్ఞం అన్న పేరు కూడా వచ్చింది. అలా కాశీపట్టణంలో 5 సంవత్సరాల పాటు యజ్ఞాలు చేస్తూనే ఉన్నాడు. అక్కడ మిథిలా పట్టణంలో ఉన్న బలరాముడు 5 సంవత్సరాల తరువాత కోపాన్ని తగ్గించుకుని ద్వారకకు తిరిగి వస్తాడు. అయితే కృష్ణుడికి శమంతకమణి ఎక్కడ ఉంది అని అన్నకు చూపెట్టాలి అన్న కోరిక ఉంది. వెంటనే కృష్ణుడు కాశీరాజ్యానికి మనుషులను పంపించి అక్రూరుణ్ణి ద్వారకకు రమ్మని కబురు పంపిస్తాడు. కృష్ణుడు ద్వారకకు రమ్మంటున్నాడు అనగానే అక్రూరుడికి భయం మొదలవుతుంది. మణి కోసమే కబురు పెట్టి ఉంటాడని గ్రహించి మణిని తన వెంటే తీసుకుని బయలుదేరుతాడు. అక్రూరుడు వచ్చిన వెంటనే కృష్ణుడు ఏమీ అడగలేదు. అందరికీ భోజన ఏర్పాట్లు చేశాడు. భోజనాలు అయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కృష్ణుడు అక్రూరుణ్ణి చూసి, అక్రూర, నా అన్న అయిన బలరాముడు నాతో 5 సంవత్సరాలు మాట్లాడలేదు. దానికి కారణం శమంతకమణి నా దగ్గర ఉంది అని అపార్థం చేసుకోవడం. నీ దగ్గర ఉన్న శమంతకమణిని ఒక్కసారి మా అన్నకు చూపించావంటే ఈ అపార్థాలు తొలగిపోతాయి అని అంటాడు. అక్రూరుడికి ప్రాణం లేచి వచ్చినట్లు అవుతుంది. కృష్ణుడు ఎక్కడ తాను దాచిపెట్టుకున్నానని అవమానిస్తాడో అని అనుకున్నాడు. అయితే కృష్ణుడు అలా అడగలేదు. అక్రూరుడు మనసు తేలిక చేసుకుని, కృష్ణ, శతధన్వుడు ఆ మణిని నాకిచ్చాడు. నేను నీకు తెచ్చి ఇవ్వాలని అనుకుంటున్నానే కాని కుదరడం లేదు అని చెప్పేస్తాడు. ఇప్పుడు కూడా నీకు ఇవ్వాలనే తెచ్చి మర్చిపోయాను అని చెబుతాడు. అక్రూరుడి వద్ద ఉన్న శమంతకమణిని బలరాముడికి చూపిస్తాడు కృష్ణుడు. నిజంగా అక్రూరుడు తప్పే చేశాడు. సత్యభామను పెళ్లి చేసుకోవాలి అనుకోవడమే తప్పు. సత్యభామ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఇంకా కృష్ణుడు సత్యభామను పెళ్లి చేసుకున్నాడని కోపగించుకోవడం తప్పు. తరువాత ముగ్గురు కలిసి సత్రాజిత్తును చంపేయడం తప్పు. అలాగే మణిని దాచిపెట్టుకోవడం, అది కృష్ణుడికి ఇవ్వాల్సి వస్తుంది అని కాశీకి వెళ్ళిపోవడం, తరువాత కూడా కృష్ణుడికి మణిని ఇవ్వడానికి మనసు ఒప్పలేదు. ఇన్ని తప్పులు చేసినా కూడా కృష్ణుడు భక్తవత్సలుడు కావడం వల్ల అక్రూరుణ్ణి అవమానపరచలేదు. అతడి మాన మర్యాదలు కాపాడాడు. అలా అక్రూరుడి వద్ద ఉన్న శమంతకమణిని బలరాముడికి చూపించి మళ్లీ అక్రూరుడికే ఇచ్చి శమంతకమణిని నువ్వే పెట్టుకోమని చెబుతాడు. ఈ మణిని తాను ఎప్పుడో కృష్ణుడికి ఇవ్వాల్సి ఉండాల్సిందని క్షమించమని వేడుకుంటాడు అక్రూరుడు. అలా కృష్ణుడు బలరాముడికి శమంతకమణిని చూపించి తన అపవాదాన్ని పోగొట్టుకుంటాడు. భక్తుడైన అక్రూరుణ్ణి క్షమిస్తాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.